నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు యెషయా 58 చదువుకున్నాము. క్రైస్తవులు అనేవాళ్ళు ఉపవాసం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? ఉపవాసం చేస్తే ఆన్సర్ కొంతమందికి రాదు. అదే ఎందుకు రాదో మనము యెషయా 58లో చదువుకున్నాము, 3వ వచనం నుంచి. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా అని అంటున్నాడు. కాబట్టి మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపెట్ట కట్టుకొని బూడిదను పరచుకొని కూర్చుండట ఉపవాసమా అని అంటున్నాడు దేవుడు. అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా అంటున్నాడు. కాబట్టి అలా ఉండకూడదు. ఉపవాసం అంటే అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి అని అంటుంటే 7లో చూడండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకము, దిక్కుమాలిన బీదలను ఇంటి చేర్చుకొనుము. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టమంటున్నాడు. అవసరాల్లో ఉన్నవారికి నీ ముఖం తిప్పొద్దు అంటున్నాడు. నీ రక్త సంబంధిని అవసరమైనప్పుడు నీ ఇంట వచ్చినప్పుడు వారిని చేర్చుకోవాలి. అలాగే బీదలను నీ ఇంటికి వచ్చినప్పుడు వారిని చేర్చుకోవాలి, వారికి సహాయం దయచేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే కదా నిజమైన ఉపవాసం అంటున్నాడు. అలాగే కాబట్టి నీవు చేసిన ఎడల అలా నువ్వు చేస్తే అంట నీ వెలుగును వేకువ చుక్క వలె ఉదయించును అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అలాగా సహాయం చేసి మనకు అవసరమైన వాళ్ళకి మనకు ఉన్నంతలో మనం సహాయం చేస్తే దేవుడు చూస్తాడు కదా, అప్పుడు దాన్ని నిజమైన ఉపవాసం అంటున్నాడు. అది నువ్వు అలా సహాయం చేస్తే నీ వెలుగు అంట వేకువ చుక్క వలె ఉదయిస్తుందంట. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందంట. నీకేదన్నా అనారోగ్యం ఉంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంట. అప్పుడు నువ్వు దేహోవా అని మొరపెడితే అంటే నేనున్నాను అంటాడంట. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. కాబట్టి ఇతరులను బాధించుటయో వేలు పెట్టి చూపి తిరస్కరించుట చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం వలన ఇలాంటి ఏమీ చేయకూడదు. కాబట్టి యెహోవాని నువ్వు నిత్యము నడిపిస్తాడంట. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, చీకటిని నీకు వెలుగుగా ప్రకాశింపచేస్తాడు. కాబట్టి నీవు నీటి ఊట వలె ఉంటావు. ఇంకా అలాగ చేసిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి బీదలను చేర్చుకోవాలని, అవసరమైన వారికి సహాయం చేయాలని ఆయన వాక్యాల ద్వారా